ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారినా సరే బీఆర్ఎస్ పెద్దగా చలించటం లేదు. డ్యామేజ్ కంట్రోల్ చేయలేదు. పోయేవాళ్లు పోతారు, వచ్చేవాళ్లు వస్తారన్నట్లుగా ఇంతకాలం వ్యవహరించారు. అయితే ఈ విషయాన్ని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకోకపోతే భవిష్యత్తులో అధికారం దక్కటం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నష్ట నివారణ చర్యలను చేపట్టారా? రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలవుతాయి. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను చేర్చుకుని ప్రోత్సహించిన బీఆర్ఎస్ ఇప్పుడు అలా పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలపై అగ్గి మీద గుగ్గిలమవుతోంది. కారణం, బీఆర్ఎస్ మేనిఫెస్టోతో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. యథావిధిగానే నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నట్టుగా దాదాపు అందరూ చెప్పుకొచ్చారు. అయితే ఈ క్రమంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తోంది. అంతే తప్ప ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఇన్ఛార్జీలను నియమించలేదు. సాధారణంగా ఏ పార్టీ అయినా వెంటనే రియాక్ట్ అయి ప్రజాప్రతినిధి పక్క పార్టీకి వెళ్లిపోయిన మరుక్షణంలోనే అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టుకుంటుంది. ప్లాన్ బి ప్రకారం అడుగులు వేస్తుంది. మరెందుకో గాని గులాబీ అధినేత కేసీఆర్ గాని, ఆయన తనయుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని ఈ విషయంలో నిర్లిప్తంగా ఉన్నారు. పోయేవాళ్లు పోతారు, వచ్చేవాళ్లు వస్తారన్నట్టుగా ఇంతకాలం ఉన్నారు. కాంగ్రెస్ వారి ఆపరేషన్ ఆకర్షలో భాగంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారినప్పుడు మాత్రమే కార్యకర్తల సమావేశం నిర్వహించిన హరీష్ రావు కొంతమేరకు కార్యకర్తలకు భరోసా కల్పించారు. అంతే తప్ప మిగతా 9 నియోజకవర్గాల గురించి పట్టించుకోలేదు బీఆర్ఎస్ నాయకత్వం. ఈ నేపథ్యంలో పార్టీ బలహీనపడుతున్నదనే సిగ్నల్స్ భారీగా వస్తుండటంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యాక్టివ్ అయ్యారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై కొన్ని రోజుల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ ఘర్షణలు తీవ్రంగా చెలరేగాయి. ఈ క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కే డ్యామేజ్ చేసేలాగా ఉన్నాయనే రాజకీయ విశ్లేషణలు వెలువడ్డాయి. హైదరాబాద్ లో నివసించే పక్క రాష్ట్రాల ప్రజల మనోభావాలు దెబ్బతినేలా పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలున్నాయనే విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకత్వం ఆ డ్యామేజీని కొంతవరకు కంట్రోల్ చేసింది. అంతేకాదు, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సమావేశానికి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ నేతలు, కార్యకర్తల్లో భరోసా నింపారు కేటీఆర్. చాలా తొందరలో తప్పకుండా శేరిలింగంపల్లిలో ఉప ఎన్నిక వస్తుంది. బరాబర్ లెక్కబెట్టి, మోసం చేసిన వాళ్ళను లెక్కబెట్టి మడత పెట్టి తప్పకుండా మళ్ళీ ప్రజల్లో వాళ్లకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఏం అన్యాయం చేసింది పార్టీ? ఏం అన్యాయం జరిగింది నీకు? ముఖ్యమంత్రి చెప్పు, దమ్ముంటే. నువ్వే చేర్చుకున్నావు కదా ఇంటింటికి తిరిగి 10 మందిని. ఇవాళ ఏమైంది వాళ్ళ బతుకు? జూబ్లీ బస్ స్టాండ్ అయింది. ఆ 10 మంది ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయింది. నువ్వు కాదనబడుతుంది, మేం కాదనబడబట్టి రేపు ప్రజలు కూడా చీకొడతారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యేకు కండువా కప్పిన సన్నాసి వెధవ ఎవడు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటా, వాళ్ళ కాళ్ళు పట్టుకొని పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి, కడియం శ్రీయర్ ఇంటికి పోయి, కేశవరావు గారి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి కండువాలు కప్పుతున్న దౌర్భాగ్యుడు సన్నాసి వెధవ ఎవడు? చెప్పు చెప్పు శ్రీధర్ బాబు, నేను అడుగుతున్నా. చెప్పుకున్నదందుకన్నా కొద్దిగా సిగ్గుమానం ఉండాలనా లేదా? 10 మంది ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరుకున్న నేపథ్యంలో కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం ప్రారంభించారు కేటీఆర్. లేకపోతే మొదటికే మోసం వస్తుందనే విషయాన్ని గ్రహించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశాన్ని బీఆర్ఎస్ భవన్ లో నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు త్వరలోనే కమిటీల నియామకం పూర్తి చేస్తామని అన్నారు. రాబోయే ఉప ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికలలో బీఆర్ఎస్ ను ఘన విజయంతో గెలిపించేలా పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. త్వరలోనే మీలో ఒకరిని శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిని చేస్తామని, ఎమ్మెల్యేను కూడా చేస్తామని గట్టిగా అన్నారు. చాకులాంటి 10 మంది కార్యకర్తలకు కార్పొరేటర్లుగా అవకాశం కల్పిస్తామని అన్నారు. పార్టీని వీడిన వారికి భవిష్యత్తు లేదని, త్వరలోనే వారిపై వేటుపడి ఉప ఎన్నికలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 6 గ్యారంటీ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కార్యకర్తలకు భరోసా కల్పించారు.
ఆలస్యంగా దిద్దుబాటు చర్యలు చేపట్టిన బీఆర్ఎస్ కేవలం షేరిలింగంపల్లి నియోజకవర్గం కార్యకర్తల సమావేశంతోనే సరిపెడుతుందా? మిగతా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను నియమించి అక్కడ కార్యకర్తలకు భరోసా కల్పిస్తుందా? వేచి చూడాలి.